హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరేంటంటే తెలివైన కుందేలు. అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన కుందేలు ఉందంట. దానికి చెట్టు మీద ఉన్న పళ్ళు తినాలనిపించి ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టు మీద ఉన్న ఉడతను చూసి, ఉడతా ఉడతా నాకు కొన్ని పళ్ళు ఇవ్వవా అని అడుగుతుంది. నువ్వు రోజు క్యారెట్సేగా తింటావు, నేను తినే పళ్ళు నీకు నచ్చవు, నేను ఇవ్వను పో అంటుంది. అయితే కుందేలు నిరాశపడి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అయితే ఇంకొక చెట్టు మీద కోతి ఉంటుంది. కోతిని చూసి, కోతి కోతి నాకు కొన్ని పళ్ళు ఇవ్వవా అని అడుగుతుంది. రోజు కింద బాగానే గెంతుతావు కదా, చెట్టెక్కి పళ్ళు కోసుకో, నేను ఇవ్వను అంటుంది. దానికి కుందేలు బాధపడి చెట్టు ఎక్కుదామని ప్రయత్నిస్తే చెట్టు సగం ఎక్కేసరికి జారి కింద పడిపోతుంది. దానికి కుందేలు బాధపడి ఒక రాయి మీదకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అటుగా వెళ్ళే ఒక సన్యాసి కుందేలును చూసి కుందేలు దగ్గరికి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. అయితే కుందేలు నేను చెట్టు ఎక్కి పళ్ళు కోసుకోలేకపోతున్నానని ఏడుస్తుంది. దానికి ఆ సన్యాసి ఒక మంత్రం చెప్పి దీంతో నీకు పళ్ళు నీ దగ్గరికే వస్తాయని చెప్తాడు. దానికి కుందేలు సంతోషించి తను చెప్పిన మంత్రాన్ని తను నేర్చుకుని ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆ మంత్రం చెప్తుంది. చెప్పగానే ఆ చెట్టుకున్న పళ్ళు కింద పడి ఆ రోజు ఆ పళ్ళతో తిని చాలా సంతోషంగా ఉంటుంది. అయితే మరుసటి రోజు ఇంకో చెట్టు పైన ఉన్న పళ్ళుని మంత్రంతో కింద పడేద్దాం అనుకుని మంత్రం చెప్పగానే ఆ చెట్టు మీద ఉన్న చిరుతపులి కింద పడుతుంది. చిరుతకి పడగానే కోపం వచ్చేసి కుందేలుని చంపేద్దామని కుందేలు దగ్గరికి వస్తుంది. అప్పుడు కుందేలు చాలా తెలివిగా ఆలోచించి చిరుతన్న నేను ఒక మంత్రం నేర్చుకున్నాను, ఆ మంత్రం ద్వారా నేను పళ్ళు కిందకి వస్తాయనుకుంటే నువ్వు పడిపోయావు, అంతేగాని నేనేమీ తొయ్యలేదు అంటుంది. అయితే ఏమిటా మంత్రం, ఎవరు చెప్పారని చిరుత అడుగుతుంది. చిరుత అడగగానే ఇలా ఒక సన్యాసి తనకి పళ్ళు కిందకి రావాలని అనుకుంటే ఇలా మంత్రం చెప్తే వస్తాయని చెప్పాడని కుందేలు చెప్తుంది. అయితే నాకు ఆ మంత్రం చెప్పు, నేను కూడా నేర్చుకుంటా అని చిరుత అడుగుతుంది. దీనికి తెలివిగా కుందేలు ఒక ఉపాయాన్ని ఆలోచించి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి దాని మీద ఉన్న తేనెటీగల్ని చూసి చిరుతకి ఆ చెట్టు కింద నించోమని ఆ మంత్రం చెప్తుంది. దానిపైనున్న తేనెటీగలు కిందకి పడి చిరుతని కుట్టేస్తాయి. దాని భయంతో చిరుత పారిపోతుంది. కుందేలు ఇంటికి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి తెలివిగా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి పిల్లలు. బాయ్ పిల్లలు, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.